స్వామి ఉన్నది ఉన్నట్టు చెబుతానే అమ్మా ఓ అమ్మ తల్లి నేనే అమ్మా మా ఊర స్వామి మా ఊట నీకేం పని మా ఊట నీకేం పని మా ఊర స్వామి మా ఊరి పుట్టి స్వామి అవును స్వామి స్వామి మా ఊరు గుచ్చి బల్లారి చేస్తే మా ఊరు అవును స్వామి బల్లారి నుంచి వచ్చాను కులాన ఎరికల వారు స్వామి మనకి ఎలా ఉన్నారు స్వామి అటువంటి ఇటువంటి వెనకలాంటి కాదు అతను ఇతర పాత లోపల నుంచి చెప్పుకుంటూ వచ్చారు అవును స్వామి అవును స్వామి మొదట్లో మనకెందుకు నేను నిక్రమైన వెనుకలు నాచాను స్వామి జరిగేది జరగబోయేది ఉన్నది ఉన్నట్టు జరిగినప్పుడు నిక్రమైన వెనుకలు నాచాను చెప్తున్నాను స్వామి స్వామి అవును స్వామి అవును కదా అది ఈ ప్రకారంగా చెప్తా స్వామి ఈ ప్రకారంగా మాయపడి తిరుగుతూ పట్నం పట్టం తిరుగుతూ ఈరకోయమ్మ ఎరుక సోదోయమ్మ సోది ఉన్నది ఉన్నది చెబుతానే అమ్మా అవును స్వామి నువ్వు ఏ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలా అదే ప్రకారంగా చెప్తా స్వామి అదే ప్రకారం చెప్తా స్వామి వినపమ్మ ఓయమ్మ విన్నపమ్మ వినపమ్మ ఓయమ్మ విన్నపమ్మ వినపమ్మ మా ఊరనడిగి మరి చెప్పాను బాబా చేయాలను నేను సోజతండ్రుల మీద దుఃఖంలో మీద పంచరంగులలోన పైన మీద ప్రతి పుట్టవులపై జరిగినట్టు లక్ష్మీనాయకుడు నారాయణుడు అతను పద్మ గుహాను ఎంతో మధ్య ఎల్లవుడు మాకు పర్వత దేవుడు మొదలుడు ఎవ్వ నగిన చుట్టూ నాగేంద్రుడు సాగుతాడు స్వామి 5 రంగుల మేడ స్వామి నాగేంద్రుడు మహానిలో కాలున్నాడు అవును స్వామి అవును స్వామి
ఏ నా ఎరుపు మహత్వం చెప్పాలి. అవును మరి. ఇక్కడ ఈ భూలోకంలో వచ్చినావు కాబట్టి స్వామి ఈ ఎరుపు మాటలు మాకు చెప్తే అది పడుతుంటాడు కదా, నీకు కూడా వినాలి కదా. అవునా స్వామి? అలాగే చెప్పు. నా ఎరుపు మహత్వం ఏ ప్రకారంగా తెలుస్తాను. చెప్పండి. ఏడు కొండ మీద ఎక్కి అనుకోవాలి తల్లి, నువ్వు ఏడు కూడా లెక్కించినావు కాబట్టి గొప్పగా లెక్కించాలి. తల్లి ఇంకా చెప్పాలా? అదే ప్రకారంగా చెప్తాను. మధ్యం